శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. బుజ్జి, మిర్యాలగూడెంలో మా దోస్తు ఉంటుందని చెప్పినా కదా నీకు. అవునవును, ఆమె నా ఫాలోవరే. ఏందట ఈ నడుమ కామెంట్ పెడతలేదు, ఫోన్ చేసి అడగాలే. ఆమెనే పొద్దుగాల ఫోన్ చేసింది. అడిగినావు ఎందుకు లైక్ కొడతలేదని? నీ లోలి పాడగాను చెప్పేది పురాగిను. లేచి లేవంగానే చెత్త ఆటో వచ్చిందని చెత్త బుట్ట పట్టుకుపోయిందట. పోతే వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడట. నీ తిక్కల పొల్ల, ఎమ్మెల్యే కారుకు చెత్త ఆటోకు తేడా తెలియదా? ఆ సీన్ చూస్తే నీకు తెలుస్తది. అమ్మా మున్సిపల్ ఇవ్వండి, అమ్మా మున్సిపల్ వాహనం వచ్చింది, మీ ఇంట్లో చెత్త ఇవ్వండి. పొద్దుగాల మిర్యాలగూడ పబ్లిక్ కు నిద్రముఖంతో షెత్తేద్దామని పోతే డ్రైవర్ సీట్లకెళ్ళి బాగున్నారా అమ్మా అని వలకరిచ్చిండు. ఎవలమ్మా అని కళ్ళు తుడుచుకొని సరిగ్గా చూస్తే కానీ సంచుల్లోనే వేసి ఇవ్వండి అమ్మా, చెత్తను ఏం చేసి ఇవ్వండి అమ్మా. రావాలా ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి అన్న ఆ కార్మికుని డ్రెస్ వేసుకొని అచ్చమైన మున్సిపల్ సిబ్బంది లెక్కనే సీదా చెత్త బండేసుకుని ఇంటి ముంగ లాగే వరకు జనం పరేషాన్ అయ్యర్రు. మా ఎమ్మెల్యే సారేంది మా ఇంటి చెత్త ఎత్తుకపోవడిందని ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో మునిగిర్రన్నట్టు. ఎన్నో ట్విస్ట్ల నడుమ మిర్యాలగూడ సీటు దక్కించుకొని ఫుల్ మెజార్టీ తోటి గెలిచిండు. ఇక ప్రజలంటే ఈ మాత్రం పౌరం ఉంటది కదా. ఇక చెత్త వసూలు చేసుడు అయిపోయినాక మార్కెట్లో తిరిగి ఇంత నాస్తా చేసి మళ్ళా మళ్ళీపోయిండు. బుజ్జి, అర్జెంట్ గా నాకు 6వ తరగతికి అడ్మిషన్ కావాలి. చెప్పు, ఏ స్కూల్ కావాలి, ఎన్ని సెట్లు కావాలి? ఒక్క ఫోన్ కొడితే రిజిస్టర్ లో పేరెక్కుతుంది. నీకు అంత సీన్ లేదు గాని సిద్దిపేటలా ఎమ్మెల్యేనో ఎంపీనో కలవాలరా. నీకు అందరు తెలుసని అంటావు కదా, ఓసారి ఫోన్ కలపరా? అంటే అది మరి ఇప్పుడు నేను ఫోన్ మార్చిన కదా, అలా నెంబర్లు లేవు. నీకు అంత సీన్ లేదని చెప్పరా అదుకే. అయినా ఎంపీ రికమెండేషన్ కావాలంటున్నావంటే అంత పెద్ద స్కూలా? కార్పొరేట్లకు ఫీజులు వెళ్తాయా మరి? ఫీజులు ఏముండయి, అది సర్కార్ కార్పొరేట్ బడి కదా. ఏంది సర్కార్ కార్పొరేట్ బడా? మళ్ళీ అడ్మిషన్ రికమెండేషన్ కావాలనా? రికమెండేషన్ చేసినా దొరకడు కష్టమే. అబ్బో, ఇదేందో కొత్తగా ఉన్నది. ఇంతకు ఏ సర్కార్ బడి? అగో గడ నో అడ్మిషన్ బోర్డు కానొస్తున్నదా? రాష్ట్రంలో బడిబాట కార్యక్రమం పెట్టి ప్రైవేట్ బాధుడొద్దు, సర్కారు చదువులే ముద్దు అని టీచర్లు కలెక్టర్లు కూడా ప్రచారం చేస్తున్నారు ఓ దిక్కు. కానీ ఈ సిద్దిపేట జిల్లా ఇందిరానగర్ పెద్దబల్లె మాత్రం వద్దంటే వస్తున్నారట. తాకిడి తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డే పెట్టిరు. చదివితే ఈ బల్లనే చదువుతాం అని పిల్లలు, ఇక్కడనే చదివిస్తాం అని తల్లిదండ్రులు పట్టుబట్టినా అడ్మిషన్లు లేక వాళ్ళ ఆశలు అడి ఆశలైనాయి. 10 ఏళ్ల కింద 300 మంది ఉన్న గీ బల్లే ఇప్పుడు 1200 మంది చేరిండ్రు. ఒక్క తరగతికి 3-4 సెక్షన్లు వేసి నడిపిస్తున్నారు. 10వ తరగతి ఫలితాలల్లా జిల్లాల మొదటి 10 ర్యాంకులల్లా 6 సర్కారు బడి పిల్లలంటే ఇక ఈ మాత్రం డిమాండ్ ఉండదా చెప్పుంది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే అడ్మిషన్ల పరంగా మా పాఠశాలకి వరుసగా 5వ సంవత్సరం మేము నో అడ్మిషన్ ప్రదర్శించడం గొప్ప ప్రత్యేకతగా భావిస్తున్నా. ఎందుకంటే అడ్మిషన్లు కోసం ప్రభుత్వ పాఠశాలలు పరితపిస్తున్న ఈ రోజుల్లో మా పాఠశాలకి తుఫాన్ లాగా అడ్మిషన్ల వెల్లువ వచ్చి ఒక్క మొదటి రోజే 300 అప్లికేషన్లు. ఇంత పేరువైన ఈ బడికి పెద్దోళ్ళ పిల్లల్ని ఏర్పియాలని చూసినా రికమెండేషన్లు తెచ్చినా తీసి పక్కకు పడేస్తారు. పక్కాగా ప్రైవేట్ బల్ల లెక్క పరీక్షలు పెట్టి పాస్ అయితేనే తీసుకుంటారు. పేద పిల్లలు అనాథ పిల్లల వివరాలు సేకరించి వాళ్ళ వాటా వాళ్ళకిస్తారు. డిమాండ్ కు తగ్గట్టుగానే ల్యాబ్స్, ఎల్ఈడి స్క్రీన్లు, డిజిటల్ క్లాసులతోటి ప్రైవేట్ బల్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారు. అన్ని సర్కార్ బల్లకి ఇట్లా ఫాలో అయితే చదివితే సర్కార్ బల్లనే చదవాలని జనం ఎగబడతారు కావచ్చు. ఆ రోజులు కూడా వస్తాయేమో చూడాలే. మంచి మానవత్వం బొత్తులెక్క లేకుండా పోతుంది ఇలా రేపు. ఎక్కడి మంచితనం, ఎక్కడి మానవత్వం చెప్పు? ఎవరి స్వార్థం వాళ్ళదే కదా. పైసలు కమాయిస్తున్నామా, మనం మంచుకుంటున్నామా అనేదే చూస్తున్నారు గాని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకునేటోళ్ళు తక్కువ అంటే చాలా తక్కువ. అట్లయితే ఎట్లరా? అందరికి అన్ని ఉండయి కదా. ఏమైంది చెప్పు? ఏదైనా చూసినావా బాధపడతాను? ఏమైందా? పానం మంచి లేక సాగు బతుకుల నడుమున్న మనిషిని దవాఖానకి ఇట్లా పట్టుకపోలేదా? ఎట్లా? దవాఖానకు కాదు, శ్మశానంలోకి పట్టుకొచ్చిర్రు. అయ్యో గట్లెందుకు? ఎందుకో బాధపడుతున్న బంధువులు అడుగు చూద్దాం.
జగిత్యాల జిల్లా ధర్మపురిలా మంచితనం మానవత్వం అనేది మంట కలిసింది. ఇక్కడ బంధువుల ఏడుపుల నడుమున్న మనిషి ఇంకా సావు బతుకుల నడుమున్నాడు. 20 ఏళ్ల నుంచి టిఫిన్ బండి పెట్టుకుని నడుపుతున్నాడట రంగు గోపి అనే అన్న. సడన్ గా కొన్ని నెలల నుంచి పానం మంచిగా లేక దవాఖానలో పడితే డాక్టరు ఇక మాతోని కాదు, గోపి శరీరం ట్రీట్మెంట్ కు పని చేస్తలేదు, ఇంటికి పట్టుకుపోమని చెప్పిండ్రట. కిరా ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరా ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి అని. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక ముళ్ళు కాపు సంఘం వారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. ఇంటి ఓనరు వద్దంటే 300 కాపు సంఘం పెద్ద మనుషులు వాళ్ళ సంఘం బిల్డింగ్లకు తీసుకొని వచ్చిండ్రట. ఇక చూడుండ్రి ఎట్లున్నారో కొందరు ఇంటి ఓనర్లు. ఇన్నేళ్ళైన గట్టినే కిరాయి పైసలు కావాలి గాని ఏమన్నైతే ఇంటికి మైలంటుద్దని గెంటేసిర్రట. ఇక వాళ్ళను ఏమంటే మంచిగుండి చెప్పుండ్రి. లోకం మీద ఇసొంటి అభాగ్యులు ఎందరో రెక్కల కష్టాన్ని నమ్ముకొనున్నారు. ఏదన్నా అనుకోని జరిగితే రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు గిసొంటోలను ఆదుకొని పుణ్యం కట్టుకోవాలి. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఓ ప్రపంచ దేశాలన్నీ తెలుసుకున్నాయి. చీర కట్టును చూసి మెరిసి మురిసిపోయినాయి కూడా. నిజంరా, ఎన్ని కొత్త మోడల్ డ్రెస్సులు వచ్చినా చీర కట్టు మీదకి పోటీ వాళ్ళేవు. సరే గాని మొన్న నువ్వు తీసుకున్న నా చీర ఎప్పుడిస్తావు? అయ్యో, నా బుద్ధి తీర 4 సార్లు కట్టుకొని తీయరాదు. లేదు అర్జెంట్ గా నేను కట్టుకోవాలి. ఎందుకు? ఏదైనా దావతుందా? అవార్డు వచ్చింది కదా కట్టుకుందామని. నీకు అవార్డు వచ్చిందా? కాదు, చీరాల కుప్పడం పట్టు చీరకు. ఇంకేంది, ఆ చీర కట్టుకొని రీల్ చేసి పెడితే లైక్లే లైక్లు అన్నట్టు. చేనేత చరిత నేతన్న ఘనత ఎంత చెప్పినా తక్కువనే. అగ్గిపెట్టెల పట్టే చీరనేసి అబ్బురపరిచిన నేతన్నల కళకు ఈ మాత్రం గుర్తింపు గౌరవం దక్కవలసిన మాటనే. నేత చీరలు రాత మారుస్తాయని ఏళ్లకెళ్లి ఎదురు చూస్తున్న నేతన్నలకు కొత్త ఉత్సాహం గిది. మగ్గాల సప్పుడు తగ్గి మరలు దూసుకుపోయి నేసిన చీరలకు ఆదరణ తగ్గుతుందనుకుంటున్న యాళ్ళ చీరాల కుప్పడం పట్టుకు జాతీయ గుర్తింపు వచ్చింది. పట్టు చీరలంటే మహిళా మనులు ఎంత మురుసుకుంట కట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పేదేమున్నది. ఇప్పుడు ఆ కుప్పడం పట్టుకు జాతీయ అవార్డు వచ్చింది. ఒకే జిల్లాలో ఒకే ఉత్పత్తి కింద ఈ అవార్డు ఇచ్చిరన్నట్టు. కేంద్ర బృందం నేతన్నల కళను, వాళ్ళ పనితనాన్ని పరిశీలించి పేరెక్కించుకున్నారు. వాళ్ళ శ్రమను, కష్టాన్ని గుర్తించి వాళ్ళ నైపుణ్యానికి తగిన గుర్తింపు ఇచ్చిరన్నట్టు. ఏండ్ల చరిత్ర కలిగిన చీరాల చేతాళానికి తగిన గుర్తింపు వచ్చిందని మురిసి ముప్పందైతున్నారు నేతన్నలు. ఏం సంగతి బుజ్జమ్మ, ఈ నడమ మిగిలినన్నాన్ని పులిహోర చేయమని ఒకటే లొల్లి పెడుతున్నావట మీ అమ్మతోని. అంతగానం కొట్టుకున్నదా పులిహోర మీదకి పానం కొట్టుకున్నాడా? పాడా పొదుపు మంత్రం. మరీ ఇంత చిల్లర కొట్టి చిట్టమ్మ లెక్క పిసినార్తనం చేస్తానవెందుకో? దాన్ని పిసినార్తనం అనరు. ఇయాల్టి పొదుపే రేపటికి మదుపు, మన జీవితానికి మలుపు. ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు అదుపు తప్పి అడక తింటాం కదా, అందుకే అన్నట్టు. పిసినిగొట్టు సంఘానికి పోటీ పెడితే ఏకగ్రీవంగా అధ్యక్షురాలు లక్షణాలు లక్షణంగా ఉన్నాయి. ఏదో నీ అభిమానం. ఏమోనవ్వా, నేనొకటి చెప్తే నీకొకటి అర్థమవుతున్నది గాని ఇక్కడ ఎందుకో చాలా మంది జమైనరు. ఏందో కథ చూద్దాంపా. అబ్బబ్బా, ఏం జనం షెర్ల బంగారం గిట్లున్నదా? గింతమంది వచ్చిండ్రు అని అనుకుంటున్నారా ఎట్లా? అవు బంగారు తీగలు గవ్వే చేపలు పట్టే తందుకు వచ్చిండ్రు. షెర్లల్లా కాలువలల్లా నీళ్లు తక్కువ అయినాయి కదా, ఇక జనానికి చేపల పులుసు మీదకి లాలాజలం గుంజినట్టుకున్నది. తమిళనాడు రాష్ట్రంలో ఇసుక వస్తే రాలనంత మంది వరలేసుకొని వచ్చి చేపలు పడుతున్నారు గిల్లంతా. ఊరంతా చేపల ఫ్రైలు పులుసులే అన్నట్టు. ఎన్ని తీర్ల వండాలో అన్ని తీర్ల వండి పెట్టుకొని మిగిలిన చేపలను వారం 10 దినాల దాకా వరుగులు పెట్టుకొని మరీ తింటారు కావచ్చు. కాల్వలల్లా నీళ్లు తక్కువయ్యేసరికి చేప పిల్లలు శంగ దొరుకుతున్నాయట. దొరికిన దాన్ని వడదాం, దొరకని దాన్ని ఒలేసి వడదామని వచ్చిండ్రు. సంచులు నిండేసుకొని. బుజ్జి, శ్రావణ మాసం వస్తున్నది, ఈ ఏడన్నా ఉపాసం ఉంటావా లేదా? అమ్మో, 6 పూటలకు ఒక్క పూట తక్కువ తిన్నా నా పానమంతా గాయగత్తరైతది. ఇక శ్రావణ మాసం అంటే ప్రసాదాలు కూడా కానివ్వాల్సిందే. పొట్ట పూజ గట్టిగానే చేస్తా ఇక నువ్వు దిష్టి పెట్టకు. ఇప్పటికే ఏనుగులు ఎక్కువ ఉండేదాన్ని పినుగులెక్క అవుతున్నా అంటుంది మా అమ్మ కదరా, గట్లనే అంటది. వాళ్ళ మాటలు పట్టించుకోగాని ఈ వార్త చూసినవా? ఈ ఇంటోళ్ళ ఆనందానికి అంతులేదుల్లా. ఎందుకంటరా, ఇగో ఈ పువ్వుని చూసి. బ్రహ్మకమలం పువ్వు ఎప్పుడంటే అప్పుడు పూసే పువ్వు కాదు, ఏడాదికి ఒకటే రోజు పూత్తది. అది కూడా 4 గంటలలో మళ్ళా ముడుచుకొని పోతుంది అన్నట్టు. ఇక ఈ పువ్వుతోటి దేవునికి పూజలు చేస్తే దేవతలు దీవిస్తారు, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అన్నట్టు. అయితే కామారెడ్డి జిల్లా బొర్లమూర్లే ఈ రాజిరెడ్డి అన్న మహారాష్ట్ర త్రయంబకేశ్వరకెళ్ళి తీసుకొచ్చి పెంచితే మొత్తానికి వాళ్ళ నోములు వండి పూజలు ఫలించి పువ్వు పూసిందని మస్తు మురిసిపోయారు. ఇక చెట్టుకు పూజలు చేసి
తీసుకెళ్లి శివాలయంలో ఉన్న దేవునికి సమర్పిస్తారట. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.